సార్ ఒకసారి ఇటు సార్ ఒకసారి ఇటు చూడాలి సార్. మీరు కూడా మించినారు. ఓకే మంత్రి దాకా వెళ్ళొచ్చు. చెప్పడం కష్టం. రెండు బస్సులు చెరువు రోజు స్టార్ట్ చేశారు మొన్న. కొద్ది మాసాల ముందు మన గుడివాడ నుంచి అంటే వచ్చి గుడివాడలో బస్ స్టాండ్ బాగోలేదు, చాలా దయనీయమైన స్థితిలో ఉంది. వర్షం వస్తే చాలు ఇదంతా కూడా పెద్ద చెరువుగా అయిపోతుంది. ప్రజలకి, గుడివాడ ప్రజలకి విపరీతమైన అసౌకర్యంగా ఉంది అని కొడాలి నాని గారు దీన్ని ఒకసారి పరిశీలించమని మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చారు. అన్ని బస్ స్టాండ్ చూడటానికి ఇక్కడ రావటం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వెంటనే ఎస్టిమేట్లు తయారు చేయండి, అలాగే ఆ ప్రతిపాదనల్ని మూవ్ చేద్దామని చెప్పి మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాం. వెంటనే వీరు ఎస్టిమేట్స్ అన్నీ కూడా తయారు చేసి గ్యారేజీగా కొత్తగా నిర్మాణం చేయటానికి, అలాగే బస్ స్టాండ్ కూడా కొత్తగా నిర్మాణం చేయటానికి ప్రతిపాదనలు పంపించి ఈయన కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 22 కోట్ల రూపాయలని ఆయన మంజూరు చేశారు. మరి 22 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, టెండర్లు కూడా అయిపోయినాయి. కొద్ది రోజుల్లోనే గ్యారేజ్ మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేసి దీన్ని ఉయ్యూరు గ్యారేజ్ వాడుకుని బస్ స్టాండ్ మాత్రం గుడివాడ దీన్నే వాడతాం. గ్యారేజ్ కంప్లీట్ అవ్వగానే, గ్యారేజ్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ని పక్కన ఎక్కడ చిన్న స్థలం చూసుకుని బస్ స్టాండ్ వరకు దాన్ని వాడుకుంటూ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తొందరగా, ఎంత తొందరగా పూర్తి చేయాలనే దాని మీద మంత్రి గారు కూడా మా ఎంపడబడుతున్నారు. తొందరలో బస్ స్టాండ్ పనులు ప్రారంభోత్సవం చేస్తాం. అలాగే ఆ రోజు బస్ స్టాండ్ చుట్టాకు వచ్చినప్పుడు హైదరాబాద్కి ఏసీ బస్సు కావాలి, మాకు లేదు గుడివాడ నుంచి అని చెప్పని వారు డిమాండ్ చేశారు కొడాలి నాని గారు. వారి డిమాండ్ మేరకు వారి కోసం, గుడివాడ కోసమే 2 ప్రత్యేకంగా బస్సులు ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసి బాడీ కట్టించడం జరిగింది. ఆ బాడీ కట్టించిన బస్సులు ఈరోజు రావడం జరిగింది. ఆ 2 బస్సులని కూడా గుడివాడ డిపోకి కేటాయిస్తూ ఆ 2 బస్సులని ఇక్కడ మచిలీపట్నం, గుడివాడ నుంచి అక్కడికి ఇస్తూ మచిలీపట్నంతో పోటీగా గుడివాడ బస్ స్టాండ్ని కూడా తీర్చిదిద్దుతాకి శాయశక్తిలా కొడాలి నాని గారు ప్రయత్నం చేస్తున్నారు. వారి ఒత్తిడి మేరకు ఖచ్చితంగా దీన్ని కూడా జిల్లా కేంద్రంతో పోటీపడి బస్సులు నడిపేట్టుగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా గుడివాడ బస్ స్టాండ్ని ఇక్కడి నుంచి అన్ని సర్వీసులు, ఇక్కడి నుంచి ప్రజలకు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా తొందరలోనే మెరుగైన సౌకర్యాలు, కొత్త బస్సులను కేటాయించి కొత్త సర్వీసులను కూడా గుడివాడ నుంచి ఆపరేట్ చేయబోతున్నాం తొందరలో. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పేర్ని నాని గారు ఈ గుడివాడ బస్టాండ్ పరిస్థితిని చూస్తాకి వచ్చినప్పుడు మనందరం గుడివాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి ఏసీ బస్సులు లేవు, 2 బస్సులు మా డిపోకి కేటాయించమని చెప్పి అడగటం జరిగింది. ఆయన ఆ రోజే ఇక్కడి నుంచి ఇందిరా బస్సుల్ని 2 బస్సుల్ని ఇస్తానని చెప్పి మాట ఇవ్వటం, ఆయన ఇచ్చినటువంటి మాటని పురస్కరించుకొని ఈరోజు గుడివాడ హైదరాబాద్ బిహెచ్ఎల్ వరకు 2 బస్సుల్ని గుడివాడ బస్ స్టాండ్కి కేటాయించడం జరిగింది. సాయంత్రం ఈవినింగ్
నైట్ 9:30కి గుడివాడ నుంచి 10:15కి బిహెచ్ఎల్ నుంచి రోజు 2 బస్సులు అటు ఇటు కూడా బయలుదేరుతాయి. ఈ బస్సుల వలన హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బస్సులు కేటాయించినందుకు పేరు నాని గారికి, ఆర్ఎం గారికి, అధికారులకి అందరికీ ధన్యవాదాలు ఈ నియోజకవర్గం తరఫున. అదేవిధంగా ఈ బస్టాండ్ దుస్థితి చూసి ఈ బస్టాండ్ని నిర్మాణం చేయడానికి పూర్తిగా ఇక్కడ దీన్ని తొలగించి భారంతులేపి దాదాపు 22 కోట్ల రూపాయల ఖర్చుతో గ్యారేజీ కానీ డిపో కానీ నిర్మించడానికి ఆయన కృషి చేసి టెండర్లు కూడా అయిపోయినాయి. కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయ్యారు. ఇక్కడ గ్యారేజీని తీసి వాళ్ళకి గనక స్థలాన్ని అప్పచెప్తే పనులు చేయడానికి కూడా మరి సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వారం 10 రోజుల్లో గ్యారేజీ కూడా ఖాళీ చేసి వాళ్ళకి బస్టాండ్ని అందిస్తాం. ఏదేమైనప్పటికీ కృష్ణా జిల్లా వాసిగా మనం అడగగానే బస్సులు కేటాయించిన ఎప్పటి నుంచో ఈ గుడివాడ ప్రజల యొక్క స్వప్నం బస్టాండ్ని నిర్మించాలి, బస్టాండ్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికను తీర్చినటువంటి మంత్రి మా మిత్రులు పేరు నాని గారికి, అట్లాగే ఆర్ఎం గారికి, అధికారులకి, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.